సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా సమంత పెళ్లి చేసుకుంది. సమంత పెళ్లి చేసుకుందని విష్ చేసే వాళ్ళకంటే కూడా తిట్టే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలో రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. పూనం కౌర్ నిన్న ఈవినింగ్ పెట్టిన కమెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో మనందరం చూసాము. ఇప్పుడు సమంత ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్ సాధన కూడా చాలా బోల్డ్ కమెంట్స్ చేసింది. అసలు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ చంద్రిక నాయుడు గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే చంద్రిక గారు. నమస్తే అమ్మా. సమంత ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో సమంత ఫ్యాన్స్ అందరూ కూడా ఆఫ్టర్ మయోసైటిస్, ఆఫ్టర్ డివోర్స్, ఆ ట్రామా నుంచి బయటకు వచ్చింది, మూవ్ ఆన్ అయిందని చెప్పి చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదే టైంలో పూనం కౌర్ వచ్చి నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే పక్కన వాళ్ళ ఇల్లుకు కూల్ చేసావు అని మాట్లాడడము, చీటర్ అని మాట్లాడడము చేసింది. ఇప్పుడు సమంతకి అతి దగ్గరగా ఉండే సాధన కూడా వచ్చి విక్టిమ్లా నటించావు, విక్టిమ్ కార్డ్ ప్లే చేసావు, నువ్వు అసలైన విలన్ అని చెప్పి తను మాట్లాడింది. అసలు సమంతకి ఎందుకు ఇంత నెగిటివిటీ? సమంతని ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళందరి దృష్టిలో సమంత ఎలా ఉండాలంటే, ఈ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా చైతన్య అంటూ చైతన్యకి రిలేటెడ్గా ఏదన్నా మెసేజ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఇంట్లో ఒక పక్కన కూర్చుంటే దే ఫీల్ హ్యాపీ. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో, అవునా? ఇప్పుడు తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. డైవర్స్ తీసుకోవటం అనేది ఈజీ మ్యాటర్ అయితే కాదు ఎవరికైనా. ఫిజికల్గా ఎంత డౌన్ అవుతారనేది నేను చెప్పలేను, కానీ మెంటల్గా చాలా. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం, ఒక 1 year నుంచి మన ఇద్దరం మామూలుగా ఫ్రెండ్స్లా మూవ్ అవుతూ ఉన్నాము. ఆల్ ఆఫ్ సడన్గా మన ఇద్దరం దూరం అయ్యామనుకో, ఫ్రెండ్స్గా ఉన్న మన ఇద్దరికే చాలా పెయిన్ ఉంటుంది. వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, ఇజంట్ ఇట్? అలాంటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉండి ఒకసారి డైవర్స్ తీసుకుంటే ఆ ఇద్దరికి కూడా ఆ పెయిన్ ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. మన మాటల్లో చెప్పలేనంత బాధ ఉంటుంది వాళ్ళిద్దరికి, అవునా? ఆ బాధ నుంచి బయటపడటానికి నాగ చైతన్య గారికి నాకు తెలిసి ఒక 1 year పడిందా. శోభితతో ఆయన 1 yearకే ఒక రిలేషన్లోకి అయితే వెళ్ళారు. అప్పటి నుంచి మనకు రూమర్స్ వస్తూనే ఉన్నాయి కదా, ఏది శోభితతో ఇతను రిలేషన్లో ఉన్నాడు, త్వరలో పెళ్లి చేసుకుంటారు అన్నారు. ఫైనల్గా పెళ్లి చేసుకున్నారు. మరి అలాగే ఈవిడ కూడా ఆ పెయిన్ ఫేస్ చేశారు. మరి ఆవిడేమి రిలేషన్లో అప్పుడు లేరు, ఆ పెయిన్ ఫేస్ చేశారు. చాలా మంది అభిమానులు ట్రోల్ చేశారు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసావు లేదా ఫ్యామిలీ మెన్లో బోల్డ్గా యాక్ట్ చేసావు, అందుకే నిన్ను చైతన్య వదిలేశాడని, లేదా నాగార్జున ఇంటి పరువుని బయట పెట్టావు నువ్వు ఆ ఫ్యామిలీ మెన్ సిరీస్లో బోల్డ్గా యాక్ట్ చేసి, అందుకే నీకు డైవర్స్ ఇచ్చి మంచి పని చేశాడు, నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిసే నీకు డైవర్స్ ఇచ్చాడు, ఇలా అప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఆఫ్టర్ దట్ తను మయోసైటిస్ దాంతో బాధపడింది. యాక్చువల్గా అసలు దానిలో నుంచి కోలుకోవటం ఒక పెద్ద మిరాకిలే. సహజంగా ఆ జబ్బుకి ఒక సౌత్ కొరియాలోనూ ఎక్కడో ఉంది, సౌత్ ఆర్ నార్త్ కొరియాలోనే దానికి ట్రీట్మెంట్ ఉంది. తను అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తను వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మధ్యలో తన హెల్త్ అప్సెట్ అవుతూనే ఉంది. అయినా సరే తను ఎక్కడ గివప్ ఇవ్వకుండా తన స్టామినా మీద తన హెల్త్ని తగ్గించుకున్నారు, మంచిగా చేసుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. తనకు ఆ టైంలో ఫ్రెండ్సే మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 2 మనుషులు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా, పెళ్ళి అయిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్నాక కూడా వాళ్ళ మనసులో ఆ ఇష్టమో లేదా ఆ గడిపిన తాలూకు రోజుల్లో ఉన్న ఆ స్వీట్నెస్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఉన్నప్పుడు అవతల మనిషి కష్టంలో ఉంటే యాజ్ ఎ ఫ్రెండ్గానైనా ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలిగా. మరి ఆ టైంలో నాగార్జున గారు కానీ, అమలా గారు కానీ, నాగ చైతన్య కానీ ఏమన్నా తనకు సపోర్ట్ చేసిండ్రా? లేదు, క్లియర్ అది. మరి అదే వాళ్ళ ఫ్యామిలీలోనే నాగార్జున గారి ఫ్యామిలీ మ్యాటరే చెప్తున్నా నేను. అతని పేరు సుమంత్ అను కీర్తి రెడ్డి ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత తను ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, నేను కీర్తి ఈ రోజుకి ఫ్రెండ్గా ఉంటాము, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకే చెప్తుంది, ఓకే నేను తనతో మాట్లాడతాను, మేమిద్దరం ఫ్రెండ్స్గా మంచి క్లోజ్గా ఉంటాము అని చెప్పాడు. మరి అదే ఫ్రెండ్షిప్ నాగ చైతన్యకేను సమంతకి లేదా? నేను అడిగిన దానిలో తప్పైతే లేదు, అవునా? ఉండాలి కదా. ఉన్నప్పుడు తను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, డైవర్స్ తీసుకుంది, మళ్ళీ హెల్త్ ఇష్యూ ఏంటి, ఇది తగ్గదు అంటున్నారు, తను రేపు ఎలా ఉంటుంది తన ఫ్యూచరు
అన్న కన్సర్న్ చాలా మందికి ఉంది. చాలా మంది తనకి స్పీడీ రికవరీ అని చెప్పి మాట్లాడుతూనే వచ్చారు. మరి ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు కూడా ఎందుకు రాకుండా పోయారు? ఇది నేను అడిగితే ఎలా ఉంటుంది? నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా ఎవరు విలను ఎవరు కాదు అని. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్, మ్యారేజ్ విషయం. రాజా నిడుమూరికి అంతకు ముందు కూడా పెళ్ళయింది. 2018లో వెడ్డింగ్ అయింది. 22లో అతను డైవర్స్ తీసుకున్నాడు. అతను డైవర్స్కి ముందే వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు అనుకుంటాను, చైతన్యను మన ఈమె సమంత. అదే టర్మ్లో వీళ్ళకి కూడా డైవర్స్ అయిపోయింది. ఇద్దరు డైవర్స్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి ప్రాబ్లము మన చట్టంలో లేదు. ఒకళ్ళకి డైవర్స్ అవ్వకుండా ఒకళ్ళు డైవర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకుంటే అది చట్ట విరుద్ధం. పెళ్లి చేసుకుంటే చట్ట విరుద్ధం. పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అదే వాళ్ళిద్దరు కలిసి ఉంటే మళ్ళీ చట్ట విరుద్ధం కాదు అది. ఇట్లా అక్కడ వీళ్ళు అట్లా చేయలా. వాళ్ళిద్దరు విడాకులు తీసుకుని ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేసుకున్నారు వాళ్ళు పెళ్ళి. కొంతమంది ఏమంటారు అంటే, సరే రాజా నిడుమూరి సమంత లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిలీ మెన్ ఈ నాగ చైతన్యకి సమంతకి డిస్ప్యూట్ వచ్చి డైవర్స్ తీసుకున్నారు అని అంటారు. లేదు, అసలు వాళ్ళిద్దరు డైవర్స్కి రీజన్ ఈ రోజుకి అతన్ని ఎవ్వరూ చెప్పలేదు. చెప్పండి, మనం ఊహాగానాలు అల్లుకోవద్దు. సమంత చెప్పలేదు, నాగ చైతన్య చెప్పలేదు. చెప్పని దానికి మనం ఊహాగానాలు అల్లద్దు. ఓకే, చెప్తే అప్పుడు మనం అల్లుకోవచ్చు. ఊహాగానాలు ఏంటి, నిజాన్ని మాట్లాడతాం మనం. అవును కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ చెప్పలేదు. ఇప్పుడు మరి మనం అనొచ్చు, రాజా నిడుమూరి తన లైఫ్లోకి వచ్చినప్పుడు, సమంత లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ గొడవలు అయ్యాయని. అది వాళ్ళ పర్సెప్షన్. నా పర్సెప్షన్ నేను చెప్తా, నాలాంటి చాలామంది పర్సెప్షన్ నేను చెప్తా. ఏంటి అంటే, శోభిత నాగ చైతన్య లైఫ్లోకి వచ్చినాకే ఈ గొడవలన్నీ అయ్యి డైవర్స్ తీసుకున్నారని నేను చెప్పొచ్చుగా. చూసే వాళ్ళ కళ్ళను బట్టి, ఆలోచించే మెదడుని బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి అనుకుంటే ఎక్కడ ఎలా అయినా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అది వాళ్ళ క్యారెక్టర్. ఇట్ షోస్ దేర్ క్యారెక్టర్. చెడులో కూడా మంచి చూడటం అనేది కొంతమందికి ఉంటుందిరా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. భారతంలో కృష్ణుడు ధర్మరాజుని అడిగాడట, ప్రపంచం నీకు ఎలా కనిపిస్తోంది అని. ధర్మరాజు, నాకు చాలా మంచిగా కనిపిస్తోంది, చాలా అందంగా కనిపిస్తోంది, ప్రతి ఒక్కళ్ళలో మంచితనం కనిపిస్తోంది నాకు అని చెప్పాడట. సేమ్ క్వశ్చన్ దుర్యోధన్ని అడిగాడు. దుర్యోధన్ చెప్పాడట, ఏంటో అంత వికృతంగా ఉంది ప్రపంచం, ఏం బాగాలేదు, ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేవాళ్ళు లాగా, ప్రతి ఒక్కళ్ళలో కసి కోపం కనిపిస్తుంది, నాకు నచ్చలేదు ఈ ప్రపంచం అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఒకటే ప్రపంచం, డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? చూసే పర్సెప్షన్. అంతే కదా, నీ మనసుని బట్టి, నీ కళ్ళని బట్టి వచ్చింది అది. సేమ్ ఇక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ కోసం అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ పూనం కౌర్ ఇదివరకు పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేసింది, అవునా? ఇప్పుడు అలా అని ఇప్పుడు ఆయన ఏమన్నా ఆ స్టేజ్కి వెళ్లకుండా కింద ఉన్నారా ఈమె కామెంట్లు పట్టించుకొని? అలాగే రేపు సమంత కూడా ఆ లెవెల్కి వెళ్తుందేమో. ఆ లెవెల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా తను పడిన కష్టాలకి, ట్రామాకి తనకి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే రైట్ అయితే ఉంది. బికాస్ వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని మనం కోరుకుందాం. డిజర్వ్ హ్యాపీనెస్. మనం అందరం నాట్ ఓన్లీ హర్రా, ఏ ఆడపిల్ల అయినా అలాంటి కష్టాలు పడి క్రూయాలిటీని ఫేస్ చేసి బయటకు వచ్చినప్పుడు తనకి హ్యాపీ లైఫ్ని డిజర్వ్ చేసే హక్కు ఉంది. దాన్ని సంఘం ఆమోదిస్తుందా లేదా అనేది మనకు అనవసరం. చట్టం ఆమోదిస్తుందా, రైట్, చెయ్యి నువ్వు. నెక్స్ట్, నీ మనసుకి నీకు హ్యాపీగా ఉందా, చెయ్యి, మంచిది. నువ్వు హ్యాపీగా ఉంటే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ హ్యాపీగా ఉంటుంది. అర్థమైందా? నువ్వు నెగిటివ్కి వెళ్ళకు, పాజిటివ్లో ఉండు, చుట్టూ ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. సొసైటీకి ఈరోజు సమంత మాటరా, రేపు సమంత విషయం కంటే పెద్ద విషయం వచ్చిందనుకో,
అది మాట్లాడతారు, అంతే కదా. ఈ విషయం మర్చిపో. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, రీసెంట్గా ఫోటోలు పెట్టారు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు, రిలేషన్లో ఉన్నారు అని న్యూస్ ఉంది. బట్ సడన్గా సీక్రెట్గా, అంటే ఎక్కువ మందిని పిలవకుండా అంత సింపుల్గా పెళ్లి చేసుకోవడానికి కూడా మనుషుల మీద ఎంత విరక్తి వచ్చి ఉంటే అంత గ్రాండ్గా అట్టహాసాలు ఎంత చక్క. అసలు యు నో వన్ థింగ్, తను క్రిస్టియన్ సమంత. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ వెడ్డింగ్ తను హిందూగా డైవర్ట్ అయ్యారు. ఈ రోజుకి కూడా తను అదే దానిలోనే ఉన్నారు. అవునా, ఆ లింగ భైరవి అని ఆ సద్గురు దగ్గర తీసుకొని ఈరోజు తను హిందూ వివాహ వ్యవస్థ మీద నమ్మకంతోనే మంచిగా వెడ్డింగ్ చేసుకుంది తను. అవునా, తను ఇంకా భూత శుద్ధి పెళ్లి చేసుకుంది. దానివల్ల ఏంటి అంటే ఫస్ట్ వెడ్డింగ్లో ఏదన్నా మిస్టేక్ ఉన్నా, ఫస్ట్ వెడ్డింగ్లో ఏదన్నా నెగిటివిటీ ఉన్నా అదంతా క్లియర్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అది చాలా కొద్ది మంది తన వెల్ విషర్స్, తను ఏం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళతో వెడ్డింగ్ చేసుకుంది. హ్యాపీ కదా అది, అంతకంటే మంచి విషయం ఏం కావాలి. పెళ్లి దాని గురించి మీకు ఐడియా ఉందా చంద్రిక గారు? ఎందుకంటే మనం ఎప్పుడూ చూడలేదు, అంటే అక్కడ ప్రాసెస్ కూడా కొంచెం మనకి. అవును ఐడియా ఉంది, అది కొంచెం ఐడియా ఉంది. అది మంచిగా ఉంటుంది ఆ ప్రాసెస్. ఐ విష్ మా డాటర్ కూడా నేను అలాగే చేయాలి అని. చాలా బాగుంటుంది అది. అది మనం మ్యారేజెస్ కోసం మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ మాట్లాడతాం. ఓకే, ఇది మాత్రం ఇప్పుడు భూత శుద్ధి అంటే జస్ట్ లైన్ అప్ ఇస్తాను నేను. మన పాస్ట్ లైఫ్లో, పెళ్ళికి ముందు ఉన్న లైఫ్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా, మనం తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్స్ చేసినా అది అక్కడ దేవుడి దగ్గర 40 days ఏమో ఉండి క్లియర్ ఆఫ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడైతే సమంత అక్కడ 41 days నుంచి అక్కడని కాదమ్మా, ఆ దేవి సాధనలోను, ఆ దేవత సాధనలోనే ఉండి ఆ మనసుని, శరీరాన్ని క్లియర్ ఆఫ్ చేసుకుంటారు. ఇప్పుడు మనసుని బట్టే శరీరం రా. అవునా, ఇంకొక టాపిక్లో అసలు నేను ఈ లేడీస్ మ్యాటర్ మాట్లాడతాను. మనసుని బట్టి శరీరం. నీకు మనసు శుద్ధిగా ఉంది, నీ మనసులో ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేదు, నువ్వు ప్యూర్. అసలు ఎవడు అవునన్నా కాదన్నా ఇది కరెక్ట్. నీ మనసులో అంతా నెగిటివిటీ ఉంది, నువ్వు శారీరకంగా ఎలా ఉన్నా ఏం ప్రయోజనం? కొన్ని రోజులే అది. నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడినప్పుడు అందరూ హేట్ చేస్తారు. అలాంటి ప్రాసెస్ చేసుకొని తను చక్కగా పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంది. ఉండనివ్వండి, నష్టమేముంది? ఒకళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా సంతోషపడదాం. అది కూడా చేత కాదు, నోరు మూసుకొని పక్కకి వెళ్దాం. ఎందుకు ఏడవటం ఎందుకు? సో కామన్ పీపులే కాకుండా సెలబ్రిటీస్ కూడా ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి అటువంటి ట్రోల్స్ ఏం చేయకుండా అంటే ఇక్కడ పెద్ద సెలబ్రిటీస్ ఎవరు లేరా? మేకప్ ఉమెన్ ఒక పెద్ద సెలబ్రిటీ అనుకుంటే బోల్డ్ మంది మేకప్ ఉమెన్స్ ఉన్నారు. నెంబర్ 2, ఆ మేకప్ ఉమెన్ మీద ఆమె పెట్టిన ట్రస్ట్ అది, ఆమె దాన్ని అట్లా బయటికి పెట్టేసింది. అవునా, అక్కడ ఏంటది? నువ్వు నమ్మి సమంత నీతో ఉంచుకుంటే నువ్వేం చేసావు? బయటకు వచ్చి ఆమెని విలన్ చేసావు, ఇంకొకరి ఇల్లు కూలగొట్టావని చెప్తున్నావు. ఎవడిల్లు ఎవడు కవర్ చేసింది? అసలు పూనం కౌర్ ఏమంత పెద్ద సెలబ్రిటీ? ఇక్కడ పెద్ద సెలబ్రిటీలు ఎవరు వచ్చి నోరు తెరిచి మాట్లాడలేదు. ఈ ఇద్దరే మాట్లాడారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, ఈ వీడియోస్లో మనం చేసే వీడియోస్లో అయినా సరే ఆమెకి రిలేటెడ్గా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడితే అసలు సమంత దాకా వెళ్ళవు. దానివల్ల వాళ్ళ క్యారెక్టరే బయటపడుతుంది సొసైటీకి. మనకేంటి? ఓకే, థ్యాంక్ యూ.